భూముల మీద ఆధిపత్యం రావాలి. కానీ ఈరోజు అన్నటువంటి భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పనంగా అప్పచెప్పేస్తున్నారు. వాళ్ళు పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు ఎవరు, రిజర్వేషన్లు అమలు చేయరు. అయినా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం కోసం యావత్ జీవితం త్యాగం చేసి అసూలు అర్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సిపిఐఎం నివాళులు అర్పిస్తుంది. ఆయన ఆశయం నెరవేరాలంటే ఈరోజు అటు ప్రభుత్వ రంగాన్ని బలపరచాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి, కాంట్రాక్ట్ వంటి అవుట్సోర్సింగ్ వంటి విధానాలను ఎత్తేసి మొత్తం శాశ్వత ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనే సామాజిక న్యాయం జరుగుతుంది. అది ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా, మహిళలకైనా, వికలాంగులకైనా ఎవరైనా సరే ఈరోజు అణచివేయబడినటువంటి తరగతులందరికీ కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు జరిపితేనే సామాజిక న్యాయం, అంబేద్కర్ ఆశించినటువంటి ఒక ఉన్నత సమాజం వస్తుంది. ఆ సందర్భంలో మేము రాబోయే రోజుల్లో ఈ సామాజిక న్యాయం కోసం, అంటరాంతనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం ఈ అంబేద్కర్ జయంతి సందర్భంలో పెద్ద ఉద్యమాన్ని నిర్మించడం కోసంగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమానికి కనీసం ఊళ్ళల్లో చాలా చోట్ల శ్మశానాలు కూడా లేవు. ఈరోజు వాక్ స్వాతంత్రాన్ని హరించి వేస్తున్నారు, అణగదొక్కుతున్నారు, గొంతు నొక్కుతున్నారు. ఈ ప్రజాస్వామ్య హక్కులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితోటి మనం దీన్ని ఈ అంబేద్కర్కి నివాళులు అర్పిస్తున్నాం. ఈ స్మృతివనాన్ని ప్రైవేట్ పరం చేసి వ్యాపారం చేయాలనుకుంటున్నారు, దాన్ని మేము అనుమతించాం. ఇది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఇక్కడ స్టాళ్లు పెట్టచ్చు, ఎగ్జిబిషన్లు పెట్టచ్చు, సినిమాలు వేయచ్చు. కానీ ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వాటిని అనుభవించే దానికి అవకాశం ఉండాలి. ప్రభుత్వమే ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేసి అంబేద్కర్ స్మృతివనానికి ఆ నిధి ద్వారా ప్రతి సంవత్సరం ఈ యాక్టివిటీ జరిగేటట్టుగా చూడాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.